హలో అండి. హలో. జయదేవ్ గారు, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఎప్పుడొస్తాయో తెలీదు, ఎప్పుడెళ్తాయో తెలీదు. ఓటీటీలో మనం వెళ్ళినప్పుడు ఇలా సెర్చ్ చేసాం అనుకోండి, అబ్బా థియేటర్లో చూడాల్సిన సినిమా ఎట్లా మిస్ అయ్యామా అనుకుంటాం. అన్ఫార్చునేట్లీ కొన్ని సినిమాలు ఎందుకు. సో అలాంటి సినిమా గురించి మాట్లాడతాను. ఈరోజే కుబేరా రిలీజ్ అయింది. కుబేరాతో పాటు 8 వసంతాలు అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. ఎంత బాగుందో అంట. అండ్ చిన్న సినిమా మనసుకు హత్తుకునే కథ మన పక్కింట్లోనూ మన ఇంట్లోనూ ఎదురింట్లోనూ జరిగిన కథలా ఉంది. ఏం చెప్తారు? చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, అంటే బడ్జెట్ బట్టి మీరు డిసైడ్ అవుతున్నారమ్మా, చిన్నది పెద్దది అని. స్టార్స్ని బట్టి నాకు అనిపించేది ప్రేక్షకులకి ఎంత బాగా రీచ్ అయితే అది పెద్ద సినిమా, తక్కువగా రీచ్ అయితేనే చిన్న సినిమా. బట్ మన వాళ్ళు దాన్ని ఎట్లా మార్చేశారంటే భారీ సెట్టింగులు, పెద్ద దర్శకుడు, పెద్ద పెద్ద భారీ కాస్టింగ్ ఇవన్నీ ఉంటే అప్పుడు పెద్ద సినిమా. లేదు ఎవరు తెలియదంటే అది చిన్న సినిమా లాగా అయిపోయింది. దానివల్ల థియేటర్స్ దొరకడం కూడా ఇబ్బంది అవుతుంది. పక్కన పెడితే ఈ చిన్న సినిమా కూడా వెలుగులోకి రావాలి అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి తీరుండాలి. సో మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి చిన్న సినిమా అయినా వెలుగులోకి వచ్చింది. దానికి మేబీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. దాని సినిమా కూడా ఆశాంతం చాలా బాగుంది. అంటే ఒకప్పుడు ఆనంద్ సినిమా చూడండి, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీని ఎంత బాగా 2004లో వచ్చింది అనుకుంటా, ఒక లేడీ ఓరియంటెడ్ అయినా ఆ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ 4 ఆడితే 4లో ఇది ఒకటి. అదంతా కూడా ఫీమేల్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు మనోభావాలు దెబ్బతింటే తను ఏ పని చేసేది కాదు, అట్లా ఉంటుంది అంతే కదా. బట్ ఇక్కడ ఈ సినిమా ఏంటంటే ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చింత అనుకుంటుంది గ్రాడ్యుయేషన్కి వచ్చే టైంకి. ఆ తర్వాత తనకి ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ చేయడమో లేదంటే పెళ్లి చేసుకోవడం వెళ్ళే క్రమంలో ఒక 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో అమ్మాయి మనసు చాలా ఊగిసలాడుతుంటుందంట. మనకు కనబడేదే ప్రపంచం, ఎవడని మంచిగా మాట్లాడితే వీడు మంచోడేమో, కొంచెం ర్యాష్గా బేసి తీడు చెడ్డోడేమో అనుకునే, అంటే నల్లటివన్నీ నీళ్ళు తెల్లటివన్నీ పాలు అంటారు చూసారా, అట్లాగా ఎగ్జిస్ట్ అలా అనుకునే ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఈ అమ్మాయిని అనంతిక అనే అమ్మాయితోనే పోస్టర్స్ రిలీజ్ చేశారు. మీరు చూడండి, ఎక్కడ కూడా నాకు డౌటే, ఎక్కడ ఇంకెవరూ లేదు అందులో, పెద్ద ఫెమిలియర్ ఎవరు లేరు. ఒక అనంతిక అనే ఒక అమ్మాయిని పెట్టి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇదేంటిది, ఓహో ఎన్నో వస్తున్నాయి సినిమాలు, అందులో ఇది కొట్టుకెళ్ళిపోతుందేమో అనుకున్నాను నేను. బట్ ఇది నిన్న ప్రీమియర్ షోస్ వేశారు కొన్నిట్లో. రిలీజ్ కుబేరాతో పాటు అయినా కొన్ని ప్రీమియర్ షోస్ వేశారు. అంటే మేబీ డిస్ట్రిబ్యూటర్లకి కోసమో లేదంటే కొంతమంది ఫ్యాన్స్ కోసమో వేశారు. సో అమ్మాయి మ్యాడ్లో మన నార్ని నితిన్కి హీరోయిన్గా చేసింది ఆమె, కాలేజీలో క్లాస్మేట్గా. సో ఆ అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నారంటే ఆ 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండే అమ్మాయికి రకరకాల ఊగిసలాటతో పాటు కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, బాగా ఫాంటసీ, ఎగ్జాక్ట్లీ ఫాంటసీస్ ఉంటాయి, బాగా రిచ్గా లేదంటే మంచి ఫ్యామిలీ మంచి వాడిని చేసుకోవాలని ఫీలింగ్స్ ఉంటాయి. అటువంటి అమ్మాయి ఒక లవ్ పడితే ఎట్లా ఉంటుంది, చిన్న చిన్న వాటికి చిరువురులాడడం, అలిగిపోవడం, దూరం అయిపోవడం, మాట్లాడడం మానేయడం, మళ్ళీ కొద్ది రోజులు ఇద్దరు కలుసుకోవడం, మళ్ళీ ఎడమొహం పెడమొహం, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. 8 వసంతాలు ఏంటి టైటిల్ జస్టిఫికేషన్? 8 వసంతాలు అనేది అంటే జనరల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇంగ్లీష్లో 4 సీజన్సే అంటారు, 4 సీజన్స్. సో 4 సీజన్స్ అంటే ఒక 4 సీజన్ ఒక వసంతం వాళ్ళకి. అంటే వసంతం మనకైతే 6 ఋతువులు, వసంత ఋతువు నుంచి గ్రీష్మ ఋతువు వరకు. బట్ వాళ్ళకి మాత్రం 4 సీజన్సే ఉంటాయి. స్ప్రింగ్స్ ఒకటి, రెయినీ సీజను, సమ్మరు, వింటర్ అని అంతే. సో అటువంటి సీజన్స్ని 2 రకాలుగా 2 ప్యానెల్లో ఎలా ఉంటుంది, ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఈ స్టేజ్లో ఎలా ఉంటుంది అనే చెప్పే ప్రయత్నం నేను అనుకుంటున్నాను. ఒక దర్శకుడుగా, ఆయన ఎవరు ఫణీంద్ర ఏదో కొత్త దర్శకుడు. అంటే ఆయన ఏదైతే కష్టపడి రాసుకుని ఒక మైండ్లో ఊహించుకున్నాడో నిజంగా దాన్ని ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయగలిగాడు. ఆ భావోద్వేగాలను, సున్నితమైన భావోద్వేగాల్ని, అమ్మాయి యొక్క సున్నితమైన మనసు ఎలా ఉంటుంది, అబ్బాయితో బిహేవ్ చేసిన ఎలా ఉంటుంది అనే దాని మీద. అంటే అబ్బాయి ఫారెన్ నుంచి వస్తాడు, వాడు ఏదో ఇబ్బందులో ఉన్నాడో లేదా ఇక్కడ నుంచి అక్కడ బయటకు వెళ్ళిపోయి స్థిరపడిపోవడానికో, ఇక్కడ తేయాకు తోటలే ఉంటాయి వాటిని అమ్మేయడానికి కోసం వస్తాడు, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అమ్మేయడానికి. సో అలా వచ్చినప్పుడు ఈమెతో ప్రేమలో పడ్డము. తర్వాత పైగా ఈమెకి కూడా ఎందుకు ఎంచుకున్నారంటే ప్రొడ్యూసర్ గారు మొన్న చెప్తున్న మన మైత్రి మూవీస్ కాబట్టి నవీన్ గారు, ఇంకో ఆయన పేరు ఇంకోటి ఏంటి ఉంది, రవి గారు అనుకుంటా,
వాళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మాయికి అన్ని షేడ్స్ ఉండాలి, భరతనాట్యం కుందనపు బొమ్మలాగా భరతనాట్యం చేయగలగాలి, అవసరమైతే 4 తగిలించే మార్షల్ ఆర్ట్స్ తెలుసుకున్న అమ్మాయి కూడా ఉండాలంటే ఈ అమ్మాయికి ఆ రెండిట్లోనూ ప్రావీణ్యం ఉందంట నిజంగానే ఈ అనంతికకి రియల్ లైఫ్లో. సో బట్ ఇవాళ రోజుల్లో అమ్మాయిలు అలా ఉండాలి, అన్ని రకాల విద్యలు నేర్చుకుని ఉంటేనే మంచిదేమో నా అభిప్రాయం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను చెప్పేది. సో అట్లా అన్ని రకాలుగా నేర్చుకొని చాలా ఇదిగా ఉండి కరెక్ట్గా ఈ అమ్మాయి కోసం చాలా ఏళ్ళు వెతికారంట. చాలామంది చూశారు ఇట్లా భరతనాట్యం క్లాసికల్ డాన్స్ వచ్చి ఉండాలి, మార్షల్ ఆర్ట్స్ తెలిసి ఉండాలి, మెయిన్ ఎక్స్ప్రెషన్స్ పలకాలి. ఇది మీరు అన్నట్టు ఈ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఆ సున్నితమైన ఎక్స్ప్రెషన్స్ బాగా పలకగలిగితేనే సినిమాకి హైప్. ఎప్పుడు కూడా క్లాసికల్ డాన్సర్స్కి మొత్తం కళ్ళు అన్నీ చెప్పేస్తాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళ దగ్గర ఉన్న అడిషనల్ టాలెంట్ అది. అంటే చాలామంది ఇప్పుడు సావిత్రి గారి గురించి కూడా అదే అంటారు కదా, ఆమె కళ్ళతోనే నటించేది అన్నట్టుగా. అంటే భగవంతుడు ఒక్కొక్కరికి గాడ్స్ గిఫ్ట్ అలా. సో ఈమె కూడా అట్లా చాలా బాగా చేసింది కాబట్టి, అంటే మేబీ దర్శకుడు కూడా ముందు దాని స్క్రీన్ షాట్ అన్నీ చేస్తారు కదా, టెస్ట్ చేస్తారు, ఈ మేకప్లు ఎలా ఉంది, ఆ మేకప్లు ఎలా ఉంది అన్నీ చూసుకొని మన కథకు అనుకుంటేనే ముందు కథ వినిపిస్తారు, తర్వాత మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అంటేనే చేస్తారు. సో సినిమా అంటే అన్ని రకాలు చేయగలగాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అండ్ ఈ రోజుల్లో ఫ్యామిలీ అంతా కూర్చుని సినిమా చూడగలిగే పరిస్థితులు లేవు. అంటే కొంచెం లో బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలను ఎందుకు అందం మనం, లో బడ్జెట్ అందం. లో బడ్జెట్ మూవీస్కి వచ్చేసరికి కాస్త క్రిస్పీ యాడ్ చేస్తే జనాలు వస్తారేమో అన్న ధోరణికి మాక్సిమం వెళ్ళింది. అఫ్ కోర్స్ బలగం లాంటి సినిమాల్లో అది కాదు అని కూడా, అది తప్పు అని కూడా మీరు నిరూపించింది. మొన్న కమిటీ కుర్రాలు చూడండి, మీరు అసలు నిజంగా ఎక్కడ ఊర్లో మన పక్కింటో జరుగుతున్నట్టు ఉంటుంది, ఏ సాంగ్స్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు, కనీసం పిక్చరేషన్ కూడా అక్కడే చేశారు, సింపుల్గా క్యాజువల్గా ఒక ఊర్లో కుర్రాలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అసలు ఎక్కడ కూడా. కమిటీ కుర్రాలు కూడా మంచి హిట్ అయింది కదా, సో నిహారిక గారు అవార్డు కూడా వచ్చింది. ఎస్, సో అట్లాగా దాని చిన్న సినిమా మీరు అలా అనుకుంటే లో బడ్జెట్ కాబట్టి చిన్న సినిమా అంటే అనాలేమో, బట్ ప్రేక్షకులకి ఎంతవరకు ఆకట్టుకుందనేది ఒక విధంగా చాలామంది ప్రొడ్యూసర్స్ కనుమరుగైపోవడానికి కారణం అదే. ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్ లాంటి వాడు సినిమాకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ, బట్ గాడ్ ఫాదర్ని శాసించేలా తయారవుతున్నారు దర్శకులు, హీరోలు. అండ్ మనం కూడా లో బడ్జెట్ మూవీస్ గురించి ఎన్ని సినిమాల గురించి రివ్యూస్ మాట్లాడతాం, ఇది చాలా మంచి టాక్ వచ్చిందని మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అని చెప్తున్నాం. అంటే నిజంగా వర్తబుల్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, లేదంటే మనం కూడా వచ్చిందట వచ్చింది అయిందా ఎలా ఉంది ఏమో ఓకేలే ఓకే ఒకసారి చూడొచ్చు, ఎట్లా ఈ మధ్యన కొత్త స్టైల్ ఓకే ఒకసారి చూడొచ్చు అంటారు. సో అయితే ఒకట్లేండి, సబ్జెక్టు బాగుంది, సబ్జెక్ట్ కన్నా నరేషన్, ఆ టేకింగ్ అంటారు మెయిన్, ఆ టేకింగ్ కరెక్ట్గా స్క్రీన్ ప్లే చేయగలిగితే, స్క్రీన్ ప్లే కన్నా వేరు, మళ్ళీ టేకింగ్ వేరు. సో స్క్రీన్ ప్లే ఓకే, బట్ ఆ టేకింగ్ కూడా బాగా చేయగలిగితే అది బడ్జెట్ తో సంబంధం లేదు, చూస్తాం అంతే, థియేటర్ కి వెళ్ళే చూస్తాం. మళ్ళీ మేబీ మీరు అన్నారు ఫస్ట్ లో అయ్యో థియేటర్లో చూస్తుంటే బాగుంది, నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు నలుగురితో పాటు చప్పట్లు కొట్టి నలుగురితో పాటు విజిల్ వేస్తే ఆ థ్రిల్ వేరు. థ్యాంక్ యూ సో మచ్.